ఏమండి, ఒక గీత పెద్దది అనడానికి దాని ముందు చిన్న గీత గీస్తే సరిపోతుందంట. ఒక గీత చిన్నది అనిపించడానికి దాని ముందు పెద్ద గీత గీస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మంచోడిని అనిపించుకోవటం ఎదుటోడిని ఎందుకు పాపిగా చేయాలి? ఏమండి, యేసుక్రీస్తు వారు పాపాన్ని ద్వేషించాడా, పాపిని ద్వేషించాడా? మనం నీతిమంతులము. మనం ఎంత నీతిమంతులం అంటే పాపిని ద్వేషిస్తాము, పాపాన్ని ప్రేమిస్తాము. అవునా? ఆయన ఏమో వ్యభిచారం చేసే స్త్రీని చూసి అమ్మాని హత్తుకున్నాడు, ఆ పని చేయకమ్మా అన్నాడు. ఆయన జీవితంలో ఎప్పుడు అలాంటి క్రియ జరగలేదు. మనమేం చేస్తాము? చిచిచి పాపాత్మురాలా, నువ్వు ఎంత పని చేసావా అంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు మనం చేసే పని అది. ఏమంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను. ఒక ఉదాహరణ, పాపిని ప్రేమించు, పాపానే కాదు. ఇప్పుడు ఈ పరిసేయుడు చేస్తున్న పని ఏంటి? ఈ పరిసేయుడు చేస్తున్న పని ఏంటి? పక్కనున్న సుంకరి గురించి ఎందుకు దేవుని దగ్గర? దేవునికి తెలియదా ఎవడేంటో, ఎవరు ఎలాంటి వాడు దేవునికి తెలియదా? నువ్వు చెప్పాలా? నువ్వు చెప్తేనే దేవుడు తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాడా? లేదా నీకేమైనా డ్యూటీ ఇచ్చాడా దేవుడు? వాడి గురించి నువ్వు బాగా తెలుసు కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇద్దరు దోస్తులు కదా, అసలు ఆడేంటో నాకు చెప్పు అన్నాడు దేవుడు. ఏమన్నా అన్నప్పుడు నీకెందుకు? ఏమంటున్నాడు? ఈ సుంకరి వలనైనను ఉండనందుకు. ఏమండి, ప్రభువా నువ్వు నాకు సమస్తాన్ని దయచేసావు, మంచి ఉన్నత స్థితిని నాకు దయచేసావు, మంచి భార్యనిచ్చావు, మంచి పిల్లల్నిచ్చావు, నాకు లేమి లేకుండా నన్ను కాచి కాపాడావు అని ప్రార్థన చేసి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే బాగుంటుంది. కానీ వ్యభిచారాల వల్ల నేను ఎన్ని మాట్లాడి 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 పక్కనున్న సుంకరు గురించి ఎత్తితే దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. వారముకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతలో 10వ వంతు చెల్లించుచున్నాను, తనలో తాను ప్రార్థించుచుండెను. వచ్చాడండి. మనం ఆదర్శంగా తీసుకోవలసిన ఒక వ్యక్తి వచ్చాడండి. ఒక వ్యక్తి, ఈ వ్యక్తిని మనం ప్రార్థించడం ఆదర్శంగా తీసుకోవాలి. పరిచయుడు కాదు ఆదర్శం. ఆ సుంకరి నిలబడ్డాడు, దూరంగా నిలబడ్డాడు. ఏమండి, మనకి ఏ భయం ఉండదండి, ఏ భయం ఉండదు. మనకి దేవుడి భయం అస్సలు ఉండదండి. దేవుని భయము అస్సలు ఉండదు అనడానికి మీ బుధవారమే సాక్ష్యం, ఉండదు అనడానికి శనివారమే సాక్ష్యం, ఉండదు అనడానికి నీ అంతరాత్మయే నీకు సాక్ష్యం. అవునా? అస్సలు భయం ఉండదండి, దేవుని భయం. ఏమండి, నా ప్రాంగమును తొక్కుటకు ఎవడు మిమ్మల్ని పిలిచాను? ఒకనాడు ఇశ్రాయేలుని అడిగిన దేవుడు నిన్ను అడగడనుకుంటున్నావా, నన్ను అడగడనుకుంటున్నావా? ఎవడు రమ్మన్నాడు నిన్ను? దేవుడు అనే మాట అదే. ఎవడు రమ్మన్నాడు నిన్ను? నా ప్రాంగణంలో తొక్కుటకు ఎవడు నిన్ను రమ్మని? నేను ఎందుకు వచ్చి నీ ప్రవర్తన మార్చుకుంటే దేవుడు సంతోషించేవాడు. మార్చుకోకపోతే, ఏమంటే క్రైస్తవ్యం అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా మన పరిస్థితి అదే ఉందనుకోండి, దేవుడు అదే మాట అంటాడు. ఏమంటే ఈ పరిసేయుడు ప్రార్థించిన తర్వాత సుంకరి ప్రార్థనిస్తున్నాడు. ఏమంటున్నాడు సుంకరి? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను. ఎందుకు? పైన ఎవరున్నారండి? ఇందాక ఆశాపు చేసిన ప్రార్థన, ఆకాశం ముందు నాకు ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప. అంటే ఆకాశంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. మన పైన దేవుడున్నాడండి, పరలోకం ఉందండి. అంటే పరలోకం వైపు చూడడానికి కూడా భయం వేసింది. ఎందుకు? దేవుని దృష్టి భూమి మీద ఉంటుంది కనుక. దేవుని దృష్టి భూమి మీద ఉంటుంది కనుక దేవుడు ఇటు చూస్తుంటాడు కనుక దేవుని తట్టు చూడడానికి కూడా భయపడిపోయాడు. ఎందుకంటే నేను సుంకరిని. ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. పాపినైనా నన్ను కరుణించుము. ఎవరి ప్రార్థన ఆలకింపబడిందండి? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి, ఎవరికంటే? పరిసేయుడి కంటే సుంకరి ప్రార్థన స్వీకరింపబడింది. ఎందుకంటే సుంకరి తన యథార్థమైన స్థితిని దేవుని ముందు పెట్టాడు. తను ఏ స్థితిలో ఉన్నాడో దేవునికి తెలుసు. దేవుని ముందు అలాగే ప్రవర్తించాడు. తన తప్పులను ఒప్పుకున్నాడు. కానీ పరిసేయుడు ఏం చేశాడు తెలుసా? నేను భక్తుడిని. సమాజం ఉంటుంది కదా, ఈరోజు మనలో కూడా సమాజం ఉంటుంది, క్రైస్తవులు అంటే భక్తులని. అందుకని దేవుడు కూడా నన్ను భక్తుడిగా పరిగణిస్తాడు కనుక ఆ బ్రాండ్ చెరిగిపోకుండా ఉండాలంటే 10 మంది మీద నేరారోపణ చేయాలి. నేను చేస్తున్న ధర్మకార్యాలు దేవుడికి జ్ఞాపకం చేయాలి. నువ్వు జ్ఞాపకం చేయొద్దు దేవునికి. నువ్వు చేసిన ధర్మకార్యము దేవుని సముఖంగా చేరాలి. కొర్నేలు చేసిన ధర్మకార్యములు యెహోవా సన్నిధికి చేరినట్లు నువ్వు చేసిన ధర్మకార్యాలు చేరాలి. నువ్వు జ్ఞాపకం చేయొద్దు దేవునికి. నువ్వు జ్ఞాపకం చేసుకోవలసింది పాప స్థితి.
దానిలో నుండి ఎలా బయటపడాలి అన్న సంగతి వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుణ్ణి పట్టుకొని నడిస్తే బయటపడతావు.